మెదక్ జిల్లాలో ఆలయ దొంగతనాలు పెరిగిపోతున్నాయి. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి మాతా దేవాలయంలో నిన్న అర్ధరాత్రి చోరీ జరిగింది. ముసుగు ధరించిన దొంగ ఆలయ తాళాలు పగలగొట్టి హుండీని ఎత్తుకెళ్లాడు. ఇది సీసీ కెమెరాలో రికార్డైంది. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల్ని పట్టుకునేందుకు తీవ్రంగా గాలిస్తున్నారు. గత 10 రోజుల్లోనే జిల్లాలో ఇలాంటి వరుస ఘటనలు జరగడం ప్రజల్ని ఆందోళనకు గురిచేస్తుంది. భద్రతా ఏర్పాట్లపై దేవాలయ కమిటీలు, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని భక్తులు కోరుతున్నారు. మెదక్ జిల్లాలోని చేగుంట శ్రీ ఉజ్జయిని మహంకాళి మాత దేవాలయంలో దొంగతనం జరిగింది. ఒక దొంగ మాస్క్ ధరించి ఆలయం లోపలికి ప్రవేశించాడు. ప్రధాన ఆలయం తాళాలు పగలగొట్టి గర్భగుడిలోని హుండీని ఎత్తుకెళ్లాడు. ఆలయ ప్రాంగణంలోనే హుండీని ధ్వంసం చేసి అందులో డబ్బులు తీసుకొని పరారయ్యాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. గత 10 రోజుల్లో జిల్లాలో ఇలాంటి ఘటనలు పెరిగిపోయాయి. పోలీస్ స్టేషన్కు కేవలం కిలోమీటర్ల దూరంలో ఉన్న సాయిబాబా, దత్తాత్రేయ స్వామి ఆలయాల్లో 2 సార్లు చోరీలు జరిగాయి. ఈ వరుస దొంగతనాలతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.